శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ అంటే ఐసీడబ్ల్యూ మార్చారండి, సిఎంఏ క్వాలిఫైడ్ సిఎంఏ నేను. అలాగే అసోసియేటెడ్ మెంబర్షిప్ కూడా ఉంది కాబట్టి ఏసీఎంఏ, అలాగే ఎంఏ ఆస్ట్రాలజీ అంటే వాస్తు 2000 ఇయర్లో చేశారండి. సరే, అది పక్క పెడితే ఇప్పుడు మనం జూన్ 22వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ 12 రాసుల వాళ్ళకి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం. ముందుగా దానికంటే ముందర మీరు జాతకాలు చూపించుకోదలుచుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా జాతకాలే కాదు, అనేక రకాల ముహూర్తాలు కూడా, మంచి మంచి ముహూర్తాలు కూడా పెడతాం మనం. వివాహ శుభకార్యాల ముహూర్తాలు కూడా నేనే పెడుతుంటానండి. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మీరు మా అది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయవచ్చు. అంతేకాకుండా నేను చెప్పినవన్నీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చితే ఇవన్నీ కూడా నేను చెప్పిన రాసులు మీరు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయండి. అలాగే వీలుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే చాలా మంచిది. మిథున రాశి వారికి రవి బుధులు రాశిలోనే ఉన్నారు. వారంలో చాలా అద్భుతమైన తెలివిగల వారుగా మీరు ఉంటారు. అర్థమైపోట్ల బాగా అపారమైన విద్య వస్తుండే. రవి బుధులు లగ్నంలో ఉంటే అపారమైన విద్య, సూక్ష్మ బుద్ధి, జనులందరికీ ఇష్టుడుగా తయారవడము, పైగా గురుడు కూడా రాశిలో ఉండడము, కలిసి చంద్రుడు ఉన్నాడు 25, 26 తారీఖుల్లో గజకేసర యోగం పట్టుకుంటోంది. అంటే మంచి తెలివితేటలు పెరగడము, అదృష్ట లక్ష్మి మీ ఇంట్లోనే ఉందంటారు కదా, అలాగా మీ నట్టింట్లో ఉందంటారే అలాగా అదృష్ట లక్ష్మి ఉంటుందండి. అంటే రవి బుధ గురుచంద్రులు రాశిలో ఉండడం వల్ల మీ రాశికి పట్టు ఎక్కువ ఉంటుంది. పట్టు అంటే పవర్ ఎక్కువ ఉంటుంది. నేమ్ అండ్ ఫేమ్ అంటారు కదా ఎక్కువ. పైగా బుధ చంద్రులు ఉన్నారు సెకండ్ భావంలో. రాశ్యాధిపతి సెకండ్ హౌస్ లార్డు కలిసి 2వ భావం ఉన్నారండి. ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. 22వ తారీఖున బుధుడు వచ్చేస్తున్నాడు. 27, 28, 27, 28లో చంద్రుడు ఉంటాడు. బుధ చంద్రుడు ఉండడం వల్ల వ్యాపార అభివృద్ధి, అనర్గళంగా మాట్లాడే శక్తి, బాగా మాట్లాడతారు. యాంకరింగ్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే యూట్యూబ్లో యాంకరింగ్ ఉన్న వాళ్ళకి, లేకపోతే కొంతమంది పాటలు గాయకులకి అద్భుతమైన కళ అద్భుతుందండి. మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. ధనప్రాప్తి కలుగుతుందండి. ద్వితీయ భావంలో బుధుడు ఉన్నాడంటే సామాన్యమైన కాదు. మంచి వాక్శుద్ధి బాగా పెరిగిపోతుంది, ముఖవర్చస్సు పెరిగిపోతుంటుంది, ధన సంపాదన బాగా ఉంటుంది, వేళపడ్డ భోజన వసతులు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇట్స్ గ్రేట్. మీ రాశి వాళ్ళు చాలా కష్టాలు పడ్డారండి. మిథున రాశి వాళ్ళు గత సంవత్సరం కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేమీ మీ దరిచేరవు. చాలా మంచి రోజులు వచ్చినట్టే. పైగా కుజుడితో కలిసి కేతు మూటలే అంటే మూటలు అంటే మరి అద్భుత బంగారం మూటలు, డబ్బు మూటలే కాదండి, రస కోసం ఉంటుంది సరదాగా అంతే తప్ప. కుజుడు కేతుగా ఉండడం వల్ల మీకు బ్రదర్స్ విషయంలోనూ సిస్టర్స్ విషయంలోనూ కలిసి వస్తుంది. వాళ్ళ యొక్క అనురాగం చూస్తూ, అనురాగం అంటే జనరల్గా అనురాగం మీరు ఉంటారు, వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ పెంచుతారు. తర్వాత 3వ భావం కుజుడు వల్ల ధైర్యం, పరాక్రమ స్థానం కదండి, ధైర్యంగా ఉండడము, వాహనాలు కొనుక్కోవడము జరుగుతుంది. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ని విపరీతంగా పెంచుకుంటారు. కానీ మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి కానీ, లేదా మీ చదువు విషయంలో కానీ, అయితే భూములు కొనుక్కోవడం విషయంలో కానీ, అయితే రైతులకు కానీ ఏమాత్రము కాలము కలిసి రాదు ప్రస్తుతము. ఏదేమైనా పుత్ర సంతాన జననం మీకు కలగడానికి అవకాశం ఉంది. మీ సంతానం వలన మీకు డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి, మీ పుత్ర సంతానం వలన. అంతే కదండి, పుత్రికా సంతానం వల్ల కూడా మంచి యోగ్యత కలిగి ఉంటారంటే సందేహం లేదు. ఏమైనా పంచమ స్థానంలో గురుడు ఉన్నాడంటే కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి పదవులు ఆశించవచ్చు, పదవులు వస్తాయి. వాళ్ళు జాతకంగా ఆధారపడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే పంచమ స్థానం బాగుంది కాబట్టి సాహిత్య రంగం, కళారంగం ఉంది సార్, ఆ కళారంగంలో బాగా సక్సెస్ అవుతారు. సాహిత్య రంగంలో రచయితలుగా మీరు బాగా మంచివారు అని పేరు తెచ్చుకుంటారండి. స్టాక్ మార్కెట్లో కూడా అంతే, కింగ్లో మీరు ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఏంటంటే మీరు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీ స్టాక్ మార్కెట్లో కూడా బాగా డెవలప్ అవుతారు. ఏదేమైనా 7వ భావానికి పర్ఫెక్ట్గా రవి బుధులు, గురుడు, చంద్రుడు చూస్తాడు కాబట్టి వివాహ శుభకార్యాలు జరుగుతాయి. భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, అనురాగంగా ఉండడము, ప్రేమాభిమానాలతో ఉండడము ఇక్కడి నుంచి జరగబోతోంది అని చెప్పచ్చు, డౌటే లేదు. అంతేకాకుండా
మీరు వాహనాలు కానీ ఆభరణాలు కానీ విహారయాత్రలు కానీ చేయడానికి అవకాశం ఉందండి. బిజినెస్లో బాగా డెవలప్ అవుతారు. ఏదైనా భాగ్యస్థానానికి గురుదృష్టి ఉందండి. భాగ్యస్థానాల్లో రవి ఉండడమే, రాహు ఉండడమే కాకుండా భాగ్యస్థానానికి గురుదృష్టి, కుజదృష్టి, భాగ్యం విపరీతంగా పెరుగుతుంది. నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది నాన్నగారికి. కాకుండా విదేశాలకు ఎక్కువ తిరుగుతారండి మీరు. ఫ్లైట్స్లో తిరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు భాగ్యస్థానం బాగుంది కాబట్టి గంగా స్నానం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. అమ్మవారి యొక్క దర్శనాలు మీరు ఎక్కువగా చేసుకుంటారంటాను సందేహం లేదు. పైగా మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి చాలా చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతూ ఉంటారు. దశమశని నేను ఒక్కటి చాలండి ఒక గ్రామానికి అధికారిగా ఉంచడానికి, మిమ్మల్ని ఒక గ్రామానికి కానీ, ఒక పురానికి కానీ, లేకపోతే పట్టణానికి కానీ, లేకపోతే ఒక మీ సర్కిల్లో కానీ మీరు లీడర్షిప్ క్వాలిటీ బ్రహ్మాండంగా ఉంటాయి. దశమశని పైగా వ్యవసాయం ముందు ఇష్టపడుతుంటారు కూడా. దశమశని ఉంటే వ్యవసాయంలో కూడా మీరు ఇష్టపడుతుంటారు, వ్యవసాయ రంగంలో కూడా రాణిస్తుంది మీకు. అలాగే గంగాస్నానం చేయించడంలో కూడా శని 10th హౌస్ అని బాగా చేస్తాడండి. మీ జాతకంలో కూడా చూసుకోండి. దశమశని ఉంటే గ్రామానికి అధికారి గాను, పొలిటికల్ రంగం అంటే మీరు రాజకీయ రంగంలో ఉండేట్టుగాను, అలాగే ఉన్న ప్రదేశాన్ని వదిలి విదేశాల్లో జీవించేవాడుగాను ఉండడానికి అవకాశాలు ఎక్కువ. ఏదైనా శుక్రుడు అత్యంత రాజకీయ ఎవరంటే పంచమాధిపతి బ్రహ్మాండంగా లాభస్థానంలో ఉన్నాడు కదండి, చంద్రుడితో కలుస్తున్నాడు. అంటే మీకు బాగా డబ్బులు రావడం విశేషంగా ఉంటుందని మీ అక్కయ్యలకి బాగుంటుంది. ముఖ్యంగా సిస్టర్స్ ఉంటారు సరే, అక్కయ్యలు వాళ్ళకి బాగుంటుంది. చంద్రశుక్రులు ఉన్నారు కాబట్టి వ్యాపారాభివృద్ధి దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి ఆభరణాలు, వస్తువులు, వెహికల్స్ ఇవి కొనుక్కుంటారండి. బాగా మంచి అందంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. డబ్బులు బాగా వస్తాయండి. భాగ్య రాజ్య లాభస్థానం మీకు చెడిపోలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. పైగా మీరు రాశి 2nd హౌస్ 3rd హౌస్ అంటే గ్రహాలన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. మీకు మీ పట్టిందల్లా బంగారం అంటారు సరే, అది మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా సరే సక్సెస్ అయితే తీరుతారు. అంతేకాకుండా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోయాయండి. పదే పదే చెప్పుకున్నాం మనం. ఏదేమైనా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోండి, అమ్మవారి పూజలు చేసుకోండి. వీరుంటే అమ్మవారికి కుంకుమ పూజనం, చండీ హోమం చేసుకుంటే పవర్ ఉంటుందండి. నవగ్రహాలు అందులో వస్తాయి కదా, పవర్ ఎక్కువ ఉంటుంది. తర్వాత కుజుడికి కేతువు కూడా సంబంధించిన పూజలు, సోమవారం ఆరాధన చేసుకుంటుంటే అన్ని రంగాల్లో మీరు ముందంజలో ఉంటారు. 12 రాశుల వారికి అంటే మేషం నుంచి మీన రాశుల వరకు కూడా చెప్పదగ్గ పరిహారాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం, రెమెడీస్లో పరిహారాలు అంటాం. ఏంటి ఏమీ లేదండి. చక్కగా మీకు రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు చక్కగా అంటే మీరు పూజ చేసుకోవడానికి అనమాట. రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు బంధించబడి ఉన్నాయి. దీన్నే సవ్యకాల సర్పదోషము అంటాం. అందుకనే కాళహస్తిలో కనుక అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒకటి, రాహుకి కేతువుకి అక్కడ పూజలు చేస్తారండి, అద్భుతంగా పూజలు చేస్తారు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఐసీడీ పాస్ అయ్యా. అంటే అది వేరే విషయం అనుకోండి. అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత పూజలు చేయించుకోవడం తర్వాత అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. ఈ ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే రాహు కేతువులకి అమ్మవారి యొక్క ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకనే మీరు కనుక అక్కడికి వెళ్ళాం, మనం కాళహస్తి వెళ్ళాం, మన ఊళ్ళోనే చేసుకుందాం. అమ్మవారి కుంకుమ పూజ కానీ, అభిషేకాలు కానీ, మంగళవారం రాహుకాలంలో పూజలు అంటారు సరే, డబ్బులు కట్టడం కానీ అలా చేయించుకోవడం వల్ల రాహుకాలం వల్ల రాహువులో వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. సర్పదోషం తగ్గుతుంది. అంతేకాకుండా చండీ హోమాలు కూడా చేయించుకుంటుంటాం మనం చాలా మటుకు. చండీ హోమాలు చేయించుకోవడం వల్ల రాహు కంట్రోల్లోకి వచ్చేస్తాడు అన్ని రాశుల వారికి. ఇంకా మరి కేతువు కూడా రండి, గణపతి ఆరాధన చేసుకునే వాళ్ళకి, గణపతి పూజ చేసుకునే వాళ్ళకి, అలాగే రాహు దోషం ఉంది కాబట్టి కొంతమందికి, చాలామందికి డబ్బున్న వాళ్ళకైతే రాహుకి జపము, తర్పణాలు, దానము, హోమం చేయించుకున్నా, అలాగే కేతుకు సంబంధించిన పూజలు చేయించుకున్నా సరే వాళ్ళకి జపాలు కానీ చేయించుకుంటే దోషాలు పరిహారం అయిపోతాయి. వాళ్ళ ఇష్టం అది. నేనైతే జనం చెప్తా అంతే. కేతువుకి గణపతి ఆరాధన, పౌర్ణమి తర్వాత వచ్చే చవితికి వినాయకుడికి గరికి సమర్పించడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకాలు ఇవి చేయించుకోవడం వలన, అలాగేనండి ఆంజనేయ స్వామిని అసలు వదలకూడదండి. మనం ఏ ఒక్కరూ కూడా వదలకూడదు. ఎందుకంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల సర్వదేవతలని, అందరి దేవుళ్ళని పూజించడం ఫలితం దక్కుతుందిట. శాస్త్రంలో కూడా చదివా చాలా బుక్స్లో. ఈ బుక్స్లో చదివి చెప్తున్నాను మీకు. అద్భుతమైన ఫలితం అంటే ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శరీరంలో వచ్చే దోషాలు చాలా వరకు పరిహారం అవుతాయని చెప్పి శాస్త్రం కూడా చెప్తుంది. అలాగే ఆంజనేయ స్వామి దగ్గర దీపారాధన, ఆంజనేయ స్వామి దగ్గర వడమాల ఆయన సమర్పించడం, వడమాల అంటాం కదా, తర్వాత అప్పాలు సమర్పించడం, అలాగే వస్త్రాలు సమర్పించడం, అలాగే ఆంజనేయ స్వామికి సింధూరం రాయించడం, అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయంటే సందేహం ఉందా? ఏం సందేహం లేదండి. అలాగే అన్ని రకాలుగా భగవంతుని ధ్యానించడం వల్ల శివాభిషేకాలు, విష్ణు ఆరాధన ఎప్పటికీ మర్చిపోకూడదండి మనం.
శివుడికి ఆరాధన చేసుకోవడం వల్ల అంటే చేతులు ఉండగా శివ పూజలు చేయనేలా, నోరు ఉండగా అంటే హరినామ సంకీర్తన చేయనేలా అని మనం ఇక్కడ చదువుకుంటూ ఉంటాం కదా. శివుణ్ణి పూజలు చేసుకుంటూ హరిని పూజిస్తుండడం వలన, చిప్పుతో పొగుడుతుండడం వలన గ్రహాల వల్ల వచ్చే దోషాల పరిహారం అవడం కాకుండా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం వలన ఏమైనా గ్రహాల వల్ల వచ్చే దోషాలు ఉన్నాయంటారా? ఎప్పుడు సంపూర్ణ ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, ఆనందంగా, మీలాగా సంతోషంగా ఉండడానికి అవకాశాలు లేవా? ఉండి తీరతాయి. సో ఈ విధంగా అన్ని రాసుల వాళ్ళకి అద్భుతంగా ఉండాలని, ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉండాలని, అన్ని పనులు మీకు అన్ని మంచి పనులు ముందు మీ దగ్గరికి రావాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.